దేవునామ స్తోత్రాలు చేరువచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేయుచున్నాను. ఈ వాక్య భాగం వినిచినటువంటి మీరు కనీసం ఒక్కరిద్దరికైనా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. నేను తలచని ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తం కాబట్టి ఆయన చిత్తం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని మీరు ఎక్కడున్నప్పటికీ మీరు తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను మనం ఆరంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీకే నాయన లెక్కలేనని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేయుచున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి సర్వోన్నతుని స్వరం అనేటువంటి ప్రభా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు నీకేనైనా లెక్కలేనని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు నాయన ప్రభా తండ్రి వాక్యమును ప్రభా మేము వినాలని ప్రభా తండ్రి ఆశతో ప్రభా తండ్రి కొన్ని నాయన శుక్రవారాల నుంచి ప్రభా తండ్రి నాయన వాక్యమును మంగళవారాల నుంచి ప్రభా కొన్నాయన వాక్యమును ప్రభునైనా నీ యొక్క లేఖన భాగాల్లోంచి మేము ధ్యానం చేసుకుంటుండగా ఈ రాత్రి నాయన మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు ప్రభా మీరే దిగి వచ్చి తండ్రి నాయన మీరే తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్యనామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేయుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా ఉండి మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనాన్ని 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము చూడండి, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే. దయమెడివేను మా తండ్రి, ఈ వాక్య భాగాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. ఈ వాక్య భాగం ద్వారా కొద్దిసేపు నాయనా మీరు మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు మీరు దిగివచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీ దృష్టిలో ఏది నిజమైన భాగ్యము? మన ప్రసంగాంశం ఏంటంటే నీ దృష్టిలో ఏది నిజమైన భాగ్యము. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రసంగాంశం చెప్తున్నాను. నీ దృష్టిలో ఏది నిజమైన భాగ్యము అనేది మనం చూచినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు చూడండి, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందురేమో. ఏమంటున్నాడండి దేవుడు? ఇక్కడ మోషే ద్వారా రెండవసారి రచించబడినటువంటి గ్రంథమే ద్వితీయోపదేశ కాండం. అంటే ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి
ఆల్రెడీ నిర్గమాకాండములో రాయబడిన మాటలే మనకి ద్వితీయోపదేశ కాండములో కూడా ఆ మాటలు రిపీట్ అవుతున్నట్టుగా మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు మనకి క్షుణ్ణంగా రిపీట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తాయి. కారణం ఏంటంటే ఒకసారి చెప్పాడు, మరలా రెండవసారి ఉపదేశిస్తున్నాడు. అందువలన ద్వితీయోపదేశ కాండము అని పిలవటానికి కారణమై ఉన్నది. మరి ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి సెలవిచ్చుచున్నటువంటి మాటలు అన్నమాట. ఏమని సెలవిచ్చుచున్నటువంటి మాటలంటే, వారు ఐగుప్తు దేశములో వారు పడినటువంటి కష్టాలు, వారు పడినటువంటి శ్రమలు, వారు పడినటువంటి ఇబ్బందులు, వారు కార్చినటువంటి కన్నీరు అండి, వారు సలిపినటువంటి మొర దేవుడు విని దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఈ ప్రజలను ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు తీసుకువెళ్ళాలి, అందుకే నేను దిగి వచ్చా నీతో మాట్లాడటానికి అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వారు అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు స్వాధీనపరుచుకోబోయే దేశములో వారికి ముందుగా వారు స్వాధీనపరుచుకునేటువంటి దేశం ఎలా ఉంటుంది, ఆ దేశం యొక్క సమాచారం, ఆ దేశం యొక్క స్థితిగతులు, ఆ దేశం యొక్క గొప్పతనం, ఇవన్నీ 12 మందిని మోషే పంపించి సమాచారం తీసుకొని వచ్చారు. 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు, 2 మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. ఈ 10 మంది తీసుకొచ్చినటువంటి చెడ్డ సమాచారాన్ని బట్టి సర్వ సమాజం ఎలుగెత్తి ఏం చేశారంటే ఏడ్చారట. ఏడ్చారంట. ఆ ఎలుగెత్తి ఏడవటం దేవునికి ఏమవ్వలేదంటే ఇష్టం అవ్వలేదు. కానీ వారికి ఇచ్చినటువంటి దేశము మిక్కిలి మంచి దేశము, వారికి ఇచ్చినటువంటి దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, వారికి ఇచ్చినటువంటి దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశము, మరి వారికి ఇచ్చినటువంటి దేశము సస్యశ్యామలమైనటువంటి ఫల సమృద్ధి కలిగినటువంటి దేశము. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశానికి, ఆ కనాను దేశానికి 5-6 ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఈ ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఎన్నడూ కూడా చూడనటువంటి ఆ గొప్ప ప్రత్యేకతలు ఆ దేశానికి ఉన్నాయి. అంటే ఎన్నడే గాని వారు చూడని దేశంలోనికి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరి నడిపిస్తున్నప్పుడు ఆ దేశం యొక్క ప్రత్యేకత వీళ్ళిద్దరు వివరించారు మోషేకి. వివరించినటువంటి వివరణ మోషేకి ఇష్టమైంది. యెహోషువ కాలేబులు వివరించినటువంటి వివరణ దేవునికి ఇష్టమైంది. ఇష్టమైన దాన్ని బట్టి దేవుడు కూడా వారి యొక్క ఇష్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ 10 మందితో పాటు ఎవరైతే సహకరించి ఏడుస్తున్నారో, ఈ 10 మందితో పాటు ఎవరైతే సర్వ సమాజంలో ఒక ఏడుపు ఘోషలో వీరు కూడా కలిసి ఉన్నారో వారందరూ కూడా ఎక్కడ ప్రవేశించడు అన్నాడు అంటే కనాను దేశంలో నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ప్రవేశించరు అని దేవుడు మాట ఇచ్చేశాడు మోషే ద్వారా. మరి ఈ ప్రజలతో దేవుడు మరలా చెప్తున్నాడు, మరి 30 ఏండ్లు పైప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా ఏ దేశంలోనికి 20 ఏండ్లు పైప్రాయం కలిగినటువంటి వారందరూ కూడా కనాను దేశంలో ఈ 10 గోత్రాల ప్రజలలో ఉన్నటువంటి వారు ప్రవేశించలేదు. కానీ 20 సంవత్సరాలు పైప్రాయం కింద ప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా కనాను దేశంలో ఏం చేశారంటే ప్రవేశించారు. మరి కారణం ఏంటి? ఈ రాత్రికాల సమయంలో మోషే ద్వారా ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలతో రెండవసారి ఏమని ఉపదేశిస్తున్నాడంటే, మీరు ఆ మంచి దేశంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత, మీరు కడుపారా తిని మంచి ఇండ్లలో నివాసం ఉండి మంచి పంటలను మీరు తినిన తర్వాత మీరు నన్ను మర్చిపోతారేమో
మర్చిపోయిన తర్వాత మీ పిల్లలు ఇంత భాగ్యము, ఇంత స్థితిగతులు, ఇంత మంచి ఇళ్ళు, ఇంత సస్యశ్యామలమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి దేశము, ఇలా ఫల సమృద్ధి కలిగినటువంటి దేశము ఎలా అని చెప్పి అడిగినప్పుడు, ఇదిగో నా శక్తి సామర్థ్యాలను బట్టి, ఇదిగో మా సామర్థ్యాన్ని బట్టి, మా భాగ్యమును బట్టి. 17వ వచనాన్ని మనం చదివితే ఏంటి, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందురేమో. అంటే మీరు అనుకుంటారేమో ఏంటి, ఇంత మా సామర్థ్యము, మా బాహుబలమే, మేము సామర్థ్యం కలిగి. చాలా మంది కూడా ఏమంటారంటే ఏంటి, ఈ ఉద్యోగం దేవుడిచ్చాడు, దేవుని కృపను బట్టి అనరు, కానీ నా సామర్థ్యాన్ని బట్టి. మనం సాధించకుండా ఎలా ఉద్యోగం వచ్చింది? మనం కష్టపడకుండా జీతం ఎలా వస్తుంది? మనం అంటే మనం కష్టపడకుండా, మన సామర్థ్యాన్ని చూపించకుండా ఎలా మనకి ఇంత శాలరీ వస్తుంది, ఇంత ఉద్యోగం వస్తుందని చెప్పి చాలా మంది ఏంటి గర్వపడుతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అతిశయించాల్సింది ఎవరు ఏంటంటే దేవుని ఎందే అతిశయించాలి. ఎందుకని అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అంటాడు పత్రికల్లో పౌలు. మరి ఇర్మియా కూడా ఏంటి, అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని బట్టే ప్రతి మానవుడు ఏం చేయాలంటే అతిశయించాలి అంటాడు. మరి ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలతో మోషే ముందుగానే చెప్తున్నాడు, వారు కనాను దేశంలోనికి ఇంకా వెళ్లకుండానే, ప్రవేశించకుండానే వారు ఇంత మా బాహుబలము, మా సామర్థ్యం వలనే మాకింత భాగ్యము కలిగిందని మీరు అనుకుంటారేమో. అది మీ సామర్థ్యం చేత గాని, మీ బాహుబలము చేత గాని మీకింత భాగ్యము కలగలేదు. కానీ 18వ వచనములు అంటాడు, కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై. ఎవరు భాగ్యము సంపాదించుకొనుటకై? మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగచేయువాడు ఆయనే. అంటే చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనములో మీరు చూస్తే గనక భాగ్యం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు రాయబడి ఉంది. కానీ 30వ అధ్యాయం 13వ వచనములు మీరు చదివితే, లేయా అట నన్నందరూ కూడా భాగ్యవతి, భాగ్యవంతురాలు అని పిలుస్తారని చెప్పి తన కుమారునికి ఏంటి ఒక పేరు పెట్టింది. ఎందుకని అంటే అప్పటికే చాలా 2-3 బిడ్డలే కని ఉన్నది. మరలా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అనుకొని, ఇది మొదలుకొని అందరూ కూడా నన్ను భాగ్యవతి, భాగ్యవంతురాలు అని పిలుస్తారు అని చెప్పనుకుంది. అంటే లేయ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చాడా? మరి ఈరోజు దేవుడు గర్భఫలము గనక ఒక దంపతులకు దేవుడు ఇవ్వకపోతే మరి వారి శక్తి సామర్థ్యాలు ఏమైనాయండి? ఇప్పుడు కూడా చాలా మంది ఏంటి బిడ్డలు లేకుండా ఉంటారు, బిడ్డలు లేకుండా ఉన్నారు. ఏంటి కొంతమంది బిడ్డలు లేరని అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే కొంతమంది బిడ్డలు లేరని ఏంటి దత్తత తీసుకుంటున్నారు. కొంతమంది బిడ్డలు లేక బిడ్డల కోసం అనేక చోట్లకి, గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ ఏంటి అనేకమైన వాటి చుట్టూ తిరుగుతున్నారు, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి కొంతమంది ఏంటి ఈ యొక్క కొంతమంది బిడ్డలను ఏంటి సృష్టించుకుంటున్నారు. బేబీ టెస్ట్ ట్యూబ్ ద్వారా ఏంటి టెస్ట్ ట్యూబ్ బేబీని వారు కొంతమంది చాలా మంది సృష్టించుకుంటున్నారు. ఏంటి కానీ మరి దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వందే ఆ వ్యక్తి ఏంటి ఫల సమృద్ధిలోనికి రాలేడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించందే ఆ వ్యక్తి ఆశీర్వదించబడలేడు. దేవుడు ఒక వ్యక్తిని భాగ్యవంతునిగా చేయందే వాని భాగ్యము ఏంటి ఫలభరితంగా కాలేదు, లెక్కలోనికి రాలేదు. మరి రాత్రికాల సమయంలో నీ దృష్టికి ఏది నిజమైన భాగ్యము? ఏంటి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా చదువుతాం. ద్వితీయోపదేశ కాండం
33వ అధ్యాయము 29వ వచనము కూడా మనం చదివితే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. అంటే ఇశ్రాయేలు అనేటువంటి యాకోబుకి దేవుడు ఒక భాగ్యాన్ని ఏం చేశాడంటే అనుగ్రహించాడు. అంటే లేయాకి మాత్రమే కాదు దేవుడు భాగ్యాన్ని ఇచ్చింది, యాకోబు కూడా. ఇదిగో యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. కారణం ఏంటి? ఈ రాత్రికాల సమయంలో నీ దృష్టికి ఏది నిజమైన భాగ్యము? నీ శక్తి సామర్థ్యాల వలన బిడ్డలు కలిగారు అనుకుంటున్నావేమో. నీ శక్తి సామర్థ్యాల వలన, నీ బాహుబలం వలన, నీ సామర్థ్యం వలన నువ్వు ఇంతటి వాడవయ్యావు అనుకుంటున్నావేమో. కానీ మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మీ పితరులకు ప్రమాణం చేసినటువంటి దేవుణ్ణి మీరేం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీ పితరులకు భాగ్యమును సంపాదించుటకు సామర్థ్యాన్ని ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు. ఈరోజు నీవింత ఉద్యోగం చేసి ఇంత జీతం సంపాదించటానికి, ఆ భాగ్యానికి అంత జీతం సంపాదించటానికి ఆ సామర్థ్యాన్ని కలగజేసింది ఎవరంటే దేవుడే. నువ్వు కాదండి, నీ తల్లిదండ్రులు కాదు, నీ తాతలు కాదు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ దృష్టికి ఏది నిజమైన భాగ్యము? చాలా మంది మరి దేవుడు అనేవాడు ఉంటే ఈ దీపం ఆరిపోకుండా కాపాడమను, దేవుడు అనేవాడు ఉంటే ఈ బియ్యాన్ని అందంగా చేయమను. అంటే చాలా మంది వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేవారుగా ఉన్నారు. కానీ ఒక్కసారి దేవుని జ్ఞానములో నుంచి మీరేం చేయాలంటే ఆలోచించాలి. ఒక్కసారి దేవునిలోనికి వెళ్ళి మీరేం చేయాలంటే ఆలోచించాలి. ఎందుకంటే దేవుని జ్ఞానం మనుష్య జ్ఞానానికి అందనిది. దేవుని జ్ఞానం మనుష్య జ్ఞానానికి అందనిది. అందుకని అంటాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు, మీ ఆలోచనలు నా ఆలోచనలు. అంటే ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా ఉన్నాయంట నరుని ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు. మరి రాత్రికాల సమయంలో దేవుణ్ణే, అందుకనే పత్రికల్లో పౌలు అంటాడు, కుమ్మరివానికి మట్టి మీద ఏం కలదంటే అధికారం కలదు. మరి రాత్రికాల సమయంలో నీ మీద దేవునికి అధికారం కలదు. ఎందుకంటే నీకు సామర్థ్యం ఇవ్వటానికి, నీకు బాహుబలం ఇవ్వటానికి, నిన్ను భాగ్యము సంపాదించేవానిగా చేయటానికి, మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలగ చేయవాడు ఆయనే. 2015 సంవత్సరంలో మన వాగ్దానం ఇదే. 2015 సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానం దేవుడు ఇదే. మరి రాత్రికాల సమయంలో నీ దృష్టికి ఏది నిజమైన భాగ్యము? ఒకటి, చురుకుదనమే గొప్ప భాగ్యము. చెప్పండి, ఒకటేంటి? చురుకుదనమే గొప్ప భాగ్యము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట భాగ్యము. చూడండి, సోమరి వేటాడినను ఏం చేయడంట? పట్టుకోలేడంట. కారణం ఏంటంటే, నేను పట్టుకున్నా సరే అది దొరకదులే అని చెప్పి సోమరి ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. కొంతమంది సోమరితనంగా ఉండే వాళ్ళకి ఫ్యాన్ వేయమంటమే కష్టం. ఎందుకంటే ఫ్యాన్ వేయటమే కష్టం. కారణం ఏంటి అంటే ఇటీవల ఒక సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత సోమరితనం అనేది నేను మీతో చెప్తున్నాను. ఒక వ్యక్తి కూర్చొని ఆ కూర్చున్న దగ్గర నుంచి లెగవడట. ఆ కూర్చున్న దగ్గరికి అన్ని ఏం చేయాలి? రావాలంట. అదే సమయంలో ఫ్యాన్ కూడా వేసుకోవాలి అంటే ఒక పొడవాటి కర్ర ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. పెట్టుకొని
ఫ్యాన్ కావాలనుకున్నప్పుడు స్విచ్ ఏం చేస్తాడంటే కుర్చీలో కూర్చొని లెగిసి ఫ్యాన్ వేయకుండా ఈ కర్రతోటి ఆ స్విచ్ మీద అలా అంటాడంట. ఎందుకని? ఫ్యాను ఆన్ అవటానికి. మరి సోమరివాడు వేటాడినను వాడికి ఏమవుదంట? దొరకదంట. కారణం ఏంటంటే నేను వేటాడినా అది దొరకదులే, ఇదిగో నేను వెళ్ళినా దొరకదులే. ఇదిగో ఎవరైనా కొంతమంది ఒక్కొక్కసారి తెలివిగా సమాధానం చెప్తుంటారు. ఏంటి ఇక్కడిది అక్కడ పెట్టండి అని చెప్పామనుకోండి, చెప్పమని చెప్పినంతసేపు వారు వినరు. కానీ ఎవరైతే చెప్పారో ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరితో చెప్పాడో ఆ వ్యక్తితో ఒకసారి చెప్పినా రెండోసారి చెప్పినా వినట్లేదని చెప్పి ఈ వ్యక్తే వెళ్ళి చెప్పిన వ్యక్తే వెళ్ళి అక్కడిక్కడ పెట్టేసరికి ఈ వ్యక్తికి కోపం వస్తేమని చెప్పి ఈ ఎదుట వ్యక్తి ఏమంటాడంటే నేను పెడదామనుకునే లోపలనే నువ్వే పెట్టేశావంట. అంటే కారణం ఏంటి? వాళ్ళు పెట్టకపోగా, వాళ్ళు లెగవపోగా, వారు చేయకపోగా తెలివితో మాట్లాడామనుకుంటాడు సోమరివాడు. కానీ ఆ సోమరివానికి దరిద్రత వస్తుందని వానికి తెలియదంట. ఈ రాత్రికాల సమయంలో చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. కారణం ఏంటి? నిర్గమకాండములో మీరు 1వ అధ్యాయంలో చదివితే హెబ్రీ స్త్రీలు చురుకైన వారట. హెబ్రీ స్త్రీలు ఎవరండి? చురుకైన వారంట. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఎలా ఉండకూడదంటే సోమరులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సోమరులుగా ఉండకూడదు. కారణం ఏంటి? ఎందుకు దేవుని బిడ్డలు సోమరులుగా ఉండకూడదు? సోమరితనము గాఢ నిద్రకు, సోమరితనము నిద్రమత్తుకు, సోమరితనము చెంపిగుడ్డలకు కారణమవుతుందంట. సోమరితనము లేమికి సాదృశ్యంగా ఉందంట. మరి రాత్రికాల సమయంలో చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. మరి ఆ రోజు 2 సంవత్సరాల లోపు పిల్లల్ని సంహరించమని ఫరో యోసేపు చనిపోయిన తర్వాత ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఈ షిఫ్రా ఫూయా అనేటువంటి 2 మంత్రసాలను ఫరో ఏం చేశాడంటే నియమించాడు. వారి మాట విన్నట్టే విన్నారు. కానీ ఇశ్రాయేలీలో ఒక చాకచక్యతనం ఉంది, చురుకుతనం ఉంది. ఏంటంటే వారికి వారే గర్భవతులుగా ఉన్నప్పుడు ఈ మంత్రసానులు లేకుండానే వారికి వారేం చేసుకునేవారంటే ప్రసవం చేసేసుకునేవాడు. కారణం ఏంటి అనేది రాత్రికాల సమయంలో నేను మీతో చెప్తాను. ఎప్పుడైతే ఈ షిఫ్రా ఫూయా దేవునికి భయపడ్డారంట, అమ్మో మనము దేవునికి భయపడకపోతే దేవుడు మనము ఇది వంశాభివృద్ధికి కారణమైనది. ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. ఇప్పుడు రాజు చెప్తున్నాడని మనం చేస్తే గనక రాజు కంటే గొప్పవాడు దేవుడు. మరి మనం దేవుని మాట వినాలి, రాజు మాట విన్నట్టే విందాం. కానీ దేవుని బిడ్డలకి దేవుని వాగ్దానం కలిగినటువంటి ఆ వాగ్దాన ప్రజలకు వీరు సహాయపడ్డారంట. అందువలన దేవుడు ఆ మంత్రసానులను జ్ఞాపకం చేసుకొనెను, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, దేవుడు ఆ మంత్రసానులకు వంశాభివృద్ధి కలగజేసెను అంటాడు. అంటే వంశాభివృద్ధి అనేది ఒక భాగ్యముతో సమానం. అందుకనే గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని చెప్తూ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అని ఉంది. అంటే స్వాస్యం అంటే ఈ లోకములో మనం సంపాదించే స్వాస్యములో ఒక స్వాస్యమే బిడ్డలు. ఆ రోజు వాళ్ళు చురుక్కు కలిగి అయ్యా మరి రాజు అడుగుతున్నారు, వీడిని నియమించారు కదా, మరి ఇప్పుడు లోకాధిపతికి ఎదుట వాళ్ళు జాబ్ చేస్తున్నారు, మరి పరలోక తండ్రి యొక్క ఉద్యోగాన్ని కూడా వారు నిర్వర్తించారు. ఇటు లోకాధికారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి లోకాధికారి ద్వారా జీతం తీసుకున్నారు. అటు పరలోక తండ్రి అయినటువంటి దేవుని దగ్గర కూడా వారు నమ్మకస్తులుగా ఉండి వారు దేవుని దగ్గర కూడా ఏం చేసుకున్నారంటే ప్రతిఫలం అనే జీతాన్ని పొందుకున్నారు. ఎందుకంటే నీతిమంతులకు మేలు
ప్రతిఫలముగా వచ్చును అంటాడు సామెతల గ్రంథం. వీరు దేవుని నీతిని నెరవేర్చారు, షిఫ్రా ఫోయా అనేటువంటి మంత్రస్థానం. మరి లోకనీతిని వారు ఏం చేయలేకపోయారంటే నెరవేర్చలేకపోయారు. లోకనీతి రాజు చెప్పిన నీతి, దేవుని నీతి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని ఎవరైతే వింటారో అది దేవుని నీతి. మరి వారికి వంశాభివృద్ధి కలగజేశారంట. అంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ఈరోజు నీ బిడ్డల విషయమే కానీ, నీ విషయమే కానీ, నీ భర్త విషయమే కానీ, నీ సంఘ విషయమే కానీ సేవకుడు ఏదైనా నీతో ఒక మాట చెప్తే ఆ మాట నువ్వు చేయటానికి నీలో కలిగినటువంటి చురుకుదనాన్ని బట్టే దేవుడు నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడుతున్నప్పుడు, దేవుని కొరకు నీ భర్త ఎదుట నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు నీ బిడ్డల ఎదుట నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు నీ భార్య ఎదుట నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు నీ సంఘస్థుల ఎదుట నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడే నీకు ఒక సామర్థ్యాన్ని, ఒక చురుకుదనాన్ని ఇచ్చి గొప్ప భాగ్యములోనికి దేవుడు నేనేం చేస్తాడంటే నడిపిస్తాడు. అంటే చురుకుగా ఉండుట ఏదండి? నీ దృష్టిలో ఏది నిజమైన భాగ్యము అని మీరు ఏమి తలుస్తున్నారో కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ఏవైతే మనవి చేయుచున్నావో, దేవుణ్ణి ఏదైతే కావాలని అడుగుతున్నటువంటి వాటి విషయంలో ఒక చురుకుదనం అనేది నీ ఎదుట, దేవుని ఎదుట కనపరచాలి. ఒక చురుకుదనం అనేది దేవుని ఎదుట నువ్వు కనపరిచినప్పుడు ఆ చురుకుదనమే నిన్ను భాగ్యవంతునిగా ఏం చేస్తుందంటే మారుస్తున్నట్టు. రెండవదిగా మనం చూస్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మరియు కోరదగినది గాను, చూడండి, మరియు కోరదగినది గాను, చూడముచ్చట అయినది గాను నాకు చూడండి, మరియు కోరదగినది గాను, చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు చూడండి, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, చూడండి, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటయే ఇదియే వానికి, అంటే కష్టార్జితముతో బ్రతుకుటయే గొప్ప భాగ్యము. చెప్పండి, ఇక్కడ 3 విషయాలు సొలొమోను చెప్తున్నాడు. అంటే సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. ఒకటి సామెతల గ్రంథము, రెండవది పరమగీతముల గ్రంథము, మూడవది ప్రసంగి గ్రంథము రాశాడు. మరి ఈ ప్రసంగి గ్రంథములో జ్ఞానములో పడిపోయిన తర్వాత, దేవునిలో నుంచి తొలగిపోయిన తర్వాత చివరిగా రాసిన గ్రంథం ఏదంటే ప్రసంగి గ్రంథం. మరి జ్ఞానం పొందుకున్నాడు సొలొమోను. దేవుని మందిరాన్ని ఏదేది చెయ్యాలో సమస్తము అమర్చినటువంటి దేవుని జ్ఞానముతో అమర్చి దేవుని మందిరాన్ని కట్టినటువంటి వాడు సొలొమోను. తన యొద్దకు వచ్చినటువంటి వారిని సరైనటువంటి తీర్పు తీర్చి పంపించగలిగిన సామర్థ్యాలు దేవుని ద్వారా పొందుకున్నాడు సొలొమోను. మరి ఇంత సామర్థ్యాన్ని పొందుకున్నటువంటి ఈ సొలొమోను చివరి కాలంలోకి వచ్చేసరికి దేవునిలో పడిపోయాడట. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతమే మేలంట. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత తొల్లిటి దినాలు ఎలా ఉన్నాయి అనేది కాదు, దేవునిలో నీ చివరి దినాలు కూడా ఎలా ఉన్నాయి అనేది దేవుడు లెక్కలో చేరుస్తున్నాడు. హల్లెలూయా. తొల్లిటి దినాల్లో, ప్రారంభ దినాల్లో, నువ్వు బాప్తిసం పొందిన దినాల్లో, నువ్వు బాప్తిసం పొంది దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతున్నటువంటి ఆ 4-5 లేకపోతే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ ఉజ్జీవం ప్రభు రాకడ వరకు కూడా ఉందా లేదా అనేది దేవుడు లెక్కలో చేరుస్తాడు. అది మర్చిపోబాకండి.
హల్లెలూయా. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఎందుకంటే హల్లెలూయా, ఆరంభంలో ఉన్న భక్తి చివరిలోకి వచ్చేసరికి లేదేమో. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి భక్తి జీవితం ఇప్పుడు లేదేమో. అందరిని చూసి ఏంటి, దేవుల్లో పడిపోయిన వారిని చూసి ఇదే భక్తి ఏమో అనుకుంటున్నావేమో అండి. లేకపోతే ఎవరైనా ఒక చోట తప్పు చేస్తే, లేకపోతే ఒక చోట మోసం జరిగితే, లేకపోతే ఒక చోట అండి ఏదైనా తప్పిదములు జరిగితే క్రైస్తవుని వలన ఇక క్రైస్తవులంతా ఇంతేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో ఏంటి. మీ ప్రసంగి గ్రంథం అంతా మీరు చదివితే, మీకున్న జ్ఞానమును బట్టి మీరు చదివితే దేవుళ్ళలోంచి తప్పిపోకుండా ఉంటారని ఈ మాటలు సొలొమోను రాశాడు ఏంటి. దేవుని నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, మరియు కోరదగినది గాను ఏంటి కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, అంటే ఒకటి కోరదగినది గాను, రెండవది చూడముచ్చటైనది గాను నాకు కనబడినది. అంటే కోరదగినదిగా కనబడిందంట, చూడముచ్చటిదిగా కనబడిందంట. అంటే ఒక వ్యక్తి కుటుంబం, ఒక వ్యక్తి జీవితం, ఒక వ్యక్తి కుటుంబం ఏంటి, ఒక వ్యక్తి ఒంటిగాడు ఏంటి వయసు వచ్చిన తర్వాత ఏంటి ఇద్దరుగా జతపరచబడ్డారు. ఇద్దరుగా ఉన్నటువంటి వ్యక్తి బిడ్డలు కలిగిన తర్వాత దేవుడే ఫలించమని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇద్దరుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి ముగ్గురుగా, నలుగురుగా, ఐదుగురుగా మారారు. మారినప్పుడు అది ఒక కుటుంబం ఏంటి కోరదగినది. అంటే ఒక మనిషి, ఆదాము ఏం కోరుకున్నాడు, అన్నిటికీ నేను పేర్లు పెట్టాను కానీ అన్నిటికీ పేర్లు పెట్టి అన్నిటినీ జతలుగా వాటికి కావలసినటువంటి వాటన్నిటి చూశాను కానీ ఏంటి చివరిలోకి వచ్చేసరికి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మానవునికి తోడుగా లేకపోయేసరికి, మానవునికి సాటి సహాయం లేకపోయేసరికి, తోడు లేకపోయేసరికి ఏంటి మొదటి మానవుడు నిరుత్సాహంతో రాత్రి పగళ్ళు గడపాల్సి వచ్చేదండి. దేవుడు లేని సమయంలో అంటే ఆ యొక్క ఏదైనా తోటలో ఒంటిగాడుగా ఉండవలసి వచ్చిందంట ఆదాము. అందుకనే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అని సహాయం చేసిన తర్వాత చూడముచ్చటిగా అయింది. అంటే ఆదాము ఏం కోరుకున్నాడు ఏంటి, సాటి సహాయము కోరుకున్నటువంటి ఆదాము ఏంటి కోరదగినదిగా కోరుకున్నాడు, దేవుడు అతనికి ఇచ్చాడు. చూడముచ్చటి అయినదిగా, మనం ఎవరినైనా ఒక కుటుంబాన్ని చూస్తే ఎంత ఏంటి వీరి యొక్క దాంపత్య, వీరి భార్య భర్తలే కానీ వీరి పిల్లలే కానీ ఎంత చూడముచ్చటగా ఉన్నారు నమ్మ, చూడముచ్చటేస్తుంది వాళ్ళ కుటుంబాన్ని చూస్తే అంటారు. అంటే ఒక మనిషి కోరుకునేది ఏది, సాటి సహాయాన్ని. ఒక మనిషి ఏంటి చూడముచ్చటగా కనిపించేది ఏది, ఒక కుటుంబం. ఏంటి కోరదగినది, చూడముచ్చటగా ఉన్నది, నాకు కనబడినది ఏదనగా. లోకములో సొలొమోను భోగభాగ్యాల గురించి ఏది చూడముచ్చటగా ఉందని చెప్తులేదు. ఈరోజు సామంతులైనటువంటి వారు ఏంటి ధనికులైనటువంటి వారు సామాన్య మనుషులుగా అధములుగా అయిపోయారు. అధములైనటువంటి వారు ఏంటి ప్రథమైనటువంటి ప్రధాని స్థానంలోనికి నిలబడ్డారు. అందుకని వాక్యమే ఆధారం. ఆయన పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయువాడు, ఆయన కుమార్ల సంతోషము కలిగిన తల్లిగాను చేస్తానన్నాడు. మరి రాత్రికాల సమయంలో ఏంటి కోరదగినది గాను చూడముచ్చటిది అయినది గాను నాకు కనబడినది ఏదనగా, అంటే సొలొమోనుకి కోరదగినది చూడముచ్చటిగా కనబడినది ఏదని ఇక్కడ చెప్తున్నాడంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం అంతయు, అంటే దేవుడు ఒక వ్యక్తికి ఏ కాలాన్ని నియమించాడంట, ఆయుష్కాలాన్ని నియమించాడంట. మరి 90వ కీర్తనలో ఏంటి మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఏంటి 80 సంవత్సరాలు, అయినా ఆయాసమే దుఃఖమే అన్నాడు. అందుకనే ఏంటి
మనుషుల జీవితాన్ని బెట్టెడంతగా చేశాడంట ఆయుష్కాలం. మరి మా ఆయుష్కాలం మాకు, మా దినములు లెక్కించు జ్ఞానము మాకు నేర్పము అంటాడు దావీదు. మరి ఇక్కడ దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం అంతయు, అంటే దేవుడు ఒక వ్యక్తికి 70 సంవత్సరాలే కానీ 80 సంవత్సరాలే కానీ ఆ పైనే కానీ దేవుడు ఒక వ్యక్తికి ఎంత ఆయుష్కాలం అయితే దేవుడు అనుగ్రహించాడో ఆ ఆయుష్కాలం అంతయు కూడా ఒకరు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే, క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యము. అంటే చూడండి, ఈరోజు చాలా మంది కష్టపడుతున్నారు కానీ ఆ కష్టం ఎటు వెళ్ళిపోతుంది. ఈరోజు చాలా మంది మంచిగా బ్రతకాలనుకుంటున్నారు కానీ ఆ బ్రతుకు తెరువు కోసం చాలా మంది అనేకమైన తప్పులు చేస్తున్నారు. కానీ రాత్రికాల సమయంలో ఏది భాగ్యం అంటున్నాడండి? ఇదే వానికి భాగ్యం. ఏది? తన ఒకడు దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం అంతా, అంటే ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తికి ఆయుష్కాలం నియమించాడో ఆయుష్కాలం అంతా. రెండవదిగా ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు. మూడవది అంటాడు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, అంటే కష్టార్జితముతో బ్రతుకుచుండుటయే. అందుకనే 128వ కీర్తనలు అంటాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. అంటే ఎప్పుడు ఒక వ్యక్తి కష్టార్జితాన్ని అనుభవించగలడు అండి? ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడు? కష్టార్జితముతో బ్రతుకుచుండుటయే వానికి భాగ్యము. నీకు 1000 రూపాయలు వచ్చి ఆ 1000 రూపాయలు నీకు, నీ భర్తకి, నీ భార్యకు, నీ బిడ్డలకి అవి ఖర్చు పెట్టుకుంటే దానికి మించిన భాగ్యం ఇంకొకటి లేదు. కానీ రోజు ఒక వ్యక్తి కష్టపడినటువంటి కష్టార్జితం సారా కొట్లోనూ అండ్ ఒక వ్యక్తి పడిన కష్టార్జితం అప్పులకో లేదా ఒక వ్యక్తి పడిన కష్టార్జితం ఏంటి ఏదైనా వ్యర్థమైనటువంటి దానికో ఖర్చు పెడుతుంటే ఆ వ్యక్తి ఎలా తన కష్టార్జితం అంతటి వలన ఏంటి సంతోషంగా ఉండగలడు? ఈరోజు చాలా మందికి వచ్చిన రాబడి ఎందుకు సరిపోవట్లేదు? హల్లెలూయా. కష్టార్జితముతో బ్రతుకుటయే వానికి భాగ్యము. కష్టార్జితముతో బ్రతుకుటయే గొప్ప భాగ్యము. అందుకే అంటాడు, ఈరోజు నువ్వు నెలలా జీతం పొందుతున్నావు. నేను చాలా సందర్భాల్లో మన విశ్వాసులకు నేను చెప్పాను, నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నా, నీ ఒక పని చేస్తున్నా అండి, పని చేసుకునే వాళ్ళకి శనివారం వస్తుంది వారికి జీతం. సోమవారం నుంచి శనివారం లోపల పని చేసుకునే వాళ్ళకి వాని యజమాని 6 రోజులు జీతం ఇచ్చేస్తాడు. అదే సమయంలో ఏంటి ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటి నెల వచ్చినప్పుడు ఆ నెల నాడు వాళ్ళకి ఏం చేస్తాడంటే శాలరీ ఇస్తారు. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏ రోజుతో ఆ రోజు ఒక చోట పెట్టి నెల వచ్చినప్పుడు వారి యొక్క లావాదేవీలు చూసుకొని చేసినప్పుడు ఎంత లాభం వచ్చింది ఈ నెల అని తెలిసినప్పుడు, ఎంత జీతం వచ్చింది అని ఒక వ్యక్తికి ఉద్యోగికి తెలిసినప్పుడు, ఎంత పనిలో ఏంటి జీతం వచ్చింది 6 రోజులు జీతం వచ్చిందని తెలిసినప్పుడు ఈ జీతాన్ని దైవ సన్నిధిలో పెట్టి మీరు ప్రార్థన చేశాకే వాడాలి. ప్రార్థన చేయకుండా మీరు వాడుతున్నారు కాబట్టి మీరు మీ కష్టార్జితముతో ఏం చేయలేకపోతున్నారంటే భాగ్యముతో కూడినటువంటి బ్రతుకును బ్రతకలేకపోతున్నారు. ఈరోజు దేవుడు నీకు ఇంత అమౌంట్ ఇచ్చాడా? నెలలో నీకు 10,000 జీతం ఇచ్చాడా? ఆ 10,000ను దైవ సన్నిధిలో పెట్టి, ప్రభువా ఈ 10,000 మీరు నాకు ఈరోజు జీతం ఇచ్చాడు,
ఈ 10,000 ఇంకా మిగలాలయ్యా, ఈ 10,000 చేతులు సమర్పిస్తున్నాను. ఈ 10,000లో 1,000 రూపాయల దశంభాగం పక్కన పెట్టానయ్యా. ఈ 9,000 నేను ఖర్చు పెట్టుకోవటానికి, ఈ 9,000 90,000గా మార్చండి అయ్యా అని ఏ రోజైనా మీరు ప్రార్థన చేశారా? రావటమే అండి, జీతం తీసుకుని రావటమే, ఆ కొట్లోకి వెళ్ళి కట్టాల్సినవి అక్కడ కట్టేసి. చాలామంది ఏమంటారు, చేశానండి, ప్రార్థన చేశానండి. ఎక్కడ చేశాడట? జీతం ఏమగానంటే మనసులో చేశాడట. ఎందుకని? ఇంటికి వచ్చే వరకు ఆయనకి చేయటానికి ఏమి లేదు, మనసు లేదు. అందుకే నేను మంగళవారం ప్రార్థనలో చెప్పాను అండి, ప్రార్థన చేయటానికి నీకేమి రావాలంటే మనసు ఉండాలి. ప్రార్థన చేసుకోవాలన్న మనసు ఉండాలి, ప్రార్థన చేసుకోవాలన్న ప్రార్థనాత్మ ఉండాలి, ప్రార్థన చేసుకోవాలన్న పట్టుదల ఉండాలి. ఈ 3 నీకు ఈ రాబడి విషయంలో లేకపోతే నువ్వు భాగ్యవంతునిగా ఏం చేయలేవు అంటే మారలేవు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా వారి జీతాలు ఎందుకు వారికి సరిపోవట్లేదు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎందుకు అండి దశంభాగం దొంగలు ఉంటారు. కొంతమంది దశంభాగం ఇవ్వరు, వచ్చింది వాళ్ళకే సరిపోవట్లేదని తినేస్తూ ఉంటారు. కారణం ఏంటి? అయ్యగారికి తెలుసులే మా స్థితి అంటారు. అయ్యగారికి తెలుసు నువ్వు ఇవ్వకపోయినా నీ సేవకుడు ఊరుకుంటాడు, కానీ దేవుడు ఊరుకోడు కదా. మలాకి గ్రంథములో 3 అధ్యాయములు ఏమన్నారంటే, మీరు దశంభాగం ఇవ్వకయే మీరు నా భాగమును మీరు దొంగిలితిరి అంటాడు. అంటే దేవుని భాగమును దొంగిలించి నువ్వెంత భాగ్యవంతునిగా కావాలనుకున్నా నువ్వు భాగ్యవంతునిగా ఉండు. నీకు ఆకలేస్తుందని చెప్పి నువ్వు అన్నం ప్లేట్లో పెట్టుకొని దేవునికి మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేసుకొని తినకపోతే, ఆకలేస్తుందని చెప్పి నువ్వు తినేస్తే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నీకు ఆరోగ్యం ఎక్కడొస్తుంది? దేవుడిచ్చిందే అన్నం ప్రార్థన చేసే వండాం ఆహారం. పొయ్యేలికిచ్చినప్పుడు ప్రార్థన చేసే వండాం ఆహారం. ప్రార్థన బియ్యం పోస్తున్నప్పుడు గుబుడు తీసి పక్కన పెట్టాం. దేవుని భాగమని దేవుని డబ్బాలా బియ్యం పోసాం. మనకి మనం వండాం. అప్పుడు ప్రారంభంలో పొయ్యి దగ్గర ప్రార్థన చేశాను కదా అంటే, తినేటప్పుడు మనం ప్రార్థన చేయకపోతే ఎట్లా? ప్రభు ఒక రొట్టెని చేతులు పట్టుకొని మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాకే విరిచాడు. మరి రాత్రి నువ్వు కొన్ని క్రైస్తవుడుగా ఉండి కొన్ని చేయవలసిన నియమాలు చేయకపోతే నువ్వెలా భాగ్యవంతునిగా మారుతావు? ఈరోజు నీ రక్త సంబంధి కంటే నువ్వెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఈరోజు నీ ఎదుటి వారి కంటే నువ్వెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసుకొని నీళ్లు చల్లుతుందని నువ్వు ప్రార్థన చేసుకుని నీళ్లు చల్లుతున్నావు, కానీ మనసులో ఏది ప్రార్థన? ఇంటిలో ఏది ప్రార్థన? ఆమె కొంతమంది చేస్తున్నారని మనం చేస్తున్నాం, కొంతమంది పాడుతున్నారని పోటీగా మనం పాడుతున్నాం. కాబట్టి మన పాట దేవునికి అంగీకారయోగ్యంగా మహిమపరిచేదిగా లేదు. నీ జీతము నీ యజమాని నీ చేతికి జీతం ఇచ్చినప్పుడు ఆ జీతాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకుని వచ్చి దైవ సన్నిధిలో నువ్వు రోజు ఎలాగైతే కుటుంబ ప్రార్థన చేస్తున్నా సరే కొంతమంది ప్రార్థన చేయరు, బైబిల్లో పెడతారు ఆ జీతాన్ని. ముందు బైబిల్లో పెట్టాను. ఎందుకని? దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. కానీ వాక్యమే దేవుడైనా నువ్వు బైబిల్లో పెట్టు, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీకు విజయం ఎలా కలుగుతుంది? భాగ్యం ఎలా కలుగుతుంది? నీ జీతం దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతా దైవ సన్నిధిలో పెట్టి, ప్రభా ఈ నెల నాకు 10,000 వచ్చింది జీతం, ప్రభా నాకు ఈ నెల 16,000 వచ్చింది జీతం, ప్రభా నాకు ఈ నెల 20,000 వచ్చింది జీతం, ప్రభా ఈ నెల నాకు రాబడిలో నా వ్యాపారంలో 13,000 వచ్చింది అని దైవ సన్నిధిలో నువ్వు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవునికి వాటిని చూపించావు కాబట్టి, దైవ సన్నిధిలో వాటిని పెట్టావు కాబట్టి దేవుడు వచ్చే నెల దాన్ని 26,000గా ఇవ్వచ్చు, 30,000గా ఇవ్వచ్చు. 10,000కి సరిపోవట్లేదు కాబట్టి 20,000 ఇవ్వచ్చు. ఎందుకంటే దేవునికి ఆ ధనాన్ని చూపించావు కదా. ఈరోజు దేవుడిచ్చిందే కదా అని చెప్పి
జీతం దేవుడు అడిగితే కదా, దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఈరోజు చాలా మందికి ఎందుకండి, ఎందుకు ఇన్ని పొరాకులు పడుతున్నారు? ఎందుకు ఇంత ఇన్ని రకాలుగా శ్రమ పడుతున్నారు? సరిపోక, జీతం సరిపోక ఎందుకింత బాధపడుతున్నారంటే దైవ సన్నిధిలో వాటిని ఏం చేయలేకపోతున్నారంటే పెట్టలేకపోతున్నారు. హల్లెలూయా. కోరదగినదియు ఏమంటున్నాడండి సొలొమోను, కోరదగినదిగాను చూడముచ్చటిదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలమంతయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా నుండుటయే, ఇదియే వానికి భాగ్యము. అంటే కష్టార్జితముతో బ్రతకటమే ఒక వ్యక్తికి ఏదంటే భాగ్యము. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ మనస్సాక్షిని చంపుకొని కొన్నిటిని చేస్తున్నా. దేవుడు ప్రార్థన చేయమన్నా చేయకుండా కొన్నిటిని విరోధమైన వాటిని నువ్వు చేస్తున్నావు. ఎందుకని ఈ రాత్రి మీరు గమనించండి. ఈ రాత్రి దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు అని చెప్తూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఈరోజు చాలా మంది వారి కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా వారు జీతం తీసుకుని వస్తే చిల్లర కొట్టులో పాలోడికి ఆ ఆళ్ళకి ఏళ్ళకి చీట్లు వేస్తే చీట్లోళ్ళకి ఇవన్నీ కట్టేసి ఇక చివరికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఇక 2000 3000 మిగిలితే ఈ 3000ని నువ్వు ప్రార్థన చేయకుండా ఖర్చు పెట్టేశావు, దేవునికి స్తుతులు చెల్లించకుండా ఖర్చు పెట్టేశావు, దేవుని మహిమపరచకుండా ఖర్చు పెట్టేశావు. మరి ఎలా నీ కష్టార్జితం అంతటిలో నువ్వు సుఖముగా ఉండగలవు? నువ్వు ఎలాగా భాగ్యవంతునిగా మారగలవు? మరి లేయా చెప్పింది కదా, నన్నందరూ కూడా భాగ్యవతి అంటారు. దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు, చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఎవరు పెద్దవాడైనప్పుడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఇది ఏ కాలం అండి? అల్పకాలము. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దేని యందు దృష్టి ఉంచాడంటండి మోషే? అంటే ఈ లోక భోగ భాగ్యాల యందు ఏముంచలేదంట? దృష్టి ఉంచలేదంట. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరగచ్చు, ఫరో మనవడిగా పెరగచ్చు. ఎందుకంటే ఫరోకున్నటువంటి భాగ్యమంతా ఫరో కుమార్తెది. ఫరో కుమార్తె యొక్క భాగ్యమంతా పెంచు దత్తత తీసుకుని అడాప్ట్ చేసుకుంది కాబట్టి మోషేదే అవుతుంది. కానీ మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అంటే మూడవదిగా ఏంటంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఈరోజు యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది. నీ నిందకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు
మనము కూడా అనేకమైన నిందలు భరించుచు అంటాడు. ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 13:13. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు, చూడండి, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి. ఎవరి నిందను? కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు చాలండి. ఎవరి నిందను? మనం ఆయన నిందను ఏం చేయాలి? భరించు. అంటే నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథంలో ఇస్తాడు. మరి రోజు ఎవరైనా నేను ఒక మాట అంటే, ఒకవేళ నువ్వు పలకని మాట అంటే నేను పలికితే ఒప్పుకుంటానేమో కానండి, ఎవరైనా నేను పలకని మాట అంటే నాకెంతో కోపం అంటారు చాలామంది. అంటే కోపం అని నువ్వు తగద పెట్టుకుంటావా? నువ్వు పలకలేదు ఆ మాట, వాళ్ళు పలికారు అంటున్నారు. పోనీ ఈ నింద వేశారు, దేవుని కోసం నేను నిలబడుతున్నాను కాబట్టి దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆ నిందను వాళ్ళకే ఏం చేస్తాయంటే నువ్వు విడిచిపెడితే రాబోయే రోజుల్లో వారు నీ మీద వేసిన నింద కరెక్టా కాదా అనేది కాలమే వాళ్ళకి జవాబు చెప్తుంది. మరి ఈ రాత్రికాల సమయంలో మోషే పెద్దవాడైనప్పుడంట విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎందుకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటే, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమంతడు ఏముంచాడంటే దృష్టి ఉంచాడంట. అంటే ఏది ప్రతిఫలము? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు. ఎవరితో? సుఖంగా ఐగుప్తు రాజ్యములో నివసించే దానికంటే, సుఖంగా ఫరో యొక్క మనవుడు అనిపించుకొని భేషుగ్గా బ్రతికే దానికంటే మోషే అంటాడు కదా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అంటే క్రీస్తు విషయమైన నింద. ఎందుకు క్రీస్తు విషయమైన నింద? యేసు ప్రభు వారి మీద అనేక నిందలు మోపారండి. హల్లెలూయా. ఆయన పాపుల స్నేహితుడు అన్నారు, ఆయన తిండిబోతన్నారు, ఆయన పాపుల స్నేహితుడు అన్నారు, తిండిబోతన్నారు. హల్లెలూయా. దెయ్యముల వేలుతో దెయ్యాలను వెళ్ళగొడుచున్నామన్నారు. బయల్జే బూబు వలన దెయ్యములు వెళ్ళగొడుతున్నామన్నారు. మరి రాత్రికాల సమయంలో ఈరోజు అనేకమైన నిందలు నీ మీద పడుతున్నాయేమో, నువ్వు భయపడక్కర్లా. దేవుని కోసం నువ్వు నిలబడుతున్నప్పుడు, దేవునిలో నువ్వు నిలబడుతున్నప్పుడు, దేవుని కోసం నిలబడుతున్నప్పుడు, దేవునితో నువ్వు నిలబడుతున్నప్పుడు నీకు భయం ఎందుకండి? ఒకరోజు ప్రతిఫలముగా మనొక సహోదరు అంటుంది, ఎప్పుడో దేవుడు ఇస్తాడు అంటే ఆ ఇచ్చేది ఎవరు చూడొచ్చేనండి. ఇప్పుడున్నది కళ్ళ ముందు ఆశీర్వాదం లేకుండా, ఇప్పుడున్నది కళ్ళ ముందు దీవెన లేకుండా, ఇప్పుడున్నదే చూస్తున్నారు కానీ అందరూ ఇప్పుడు పాపాన్ని చూడొద్దు, జాగ్రత్తగా ఉండండి, అవి చూడొద్దు, ఈ చూడొద్దు అని ఇప్పుడున్నది ఎవరు భయం కలిగి ఉంటున్నారండి? ఇప్పుడు ఎవరు యథార్థంగా ఉంటున్నారు? ఎప్పుడో దానికోసం ఇప్పుడు దాన్ని ఎవరు వదులుకుంటారంటే, మరి మోషే వదులుకోలేదా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. నింద గొప్ప భాగ్యమంట. ఈరోజు దేవునితో నడుస్తున్న నీవు, దేవునిలో నిలిచినటువంటి నీవు, దేవుని పక్షంగా ఉన్న నీవు, ఎవరైనా నీ మీద ఒక నింద వేస్తే అది నీకు ఒక గొప్ప భాగ్యం. కారణం ఏంటో తెలుసా? హల్లెలూయా. అందుకని హెబ్రీ పత్రికలో ఇదే 10వ అధ్యాయములో అంటాడు ఏంటంటే, అనేక మంది మిమ్మల్ని నిందించిన వారి ఎదుట మీరు అనేక మంది ఎదుట మీరు ఆరట పడితిరి. అయ్యా నన్ను నిందించింది అయ్యా, కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెని రాత్రికాలు లేపేయ్యా.
అంటే ఆ ప్రార్థన మనవి దేవుడు ఆలకిస్తాడా? హల్లెలూయా. ప్రతిఫలముగా కలగబోవు ప్రతిఫలం. సామెతల గ్రంథం 31:31 మీరు చదివితే ఆమె క్రియలు ఆమెను ఏం చేస్తున్నాయి అంటే కొనియాడుచున్నాయి. సామెతలు 31:31 చదివితే అక్కడ దేవుని వాక్యము క్రియల ఫలము, అక్కడ క్రియల ఫలం గురించి రాస్తున్నాడు. ఈరోజు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము ఎదుట మోషే ఏం పెట్టాడంటే దృష్టి, అంటే ఇప్పుడున్న దాని ముందు, ప్రెజెంట్ ఉన్న దాని ముందు దృష్టి పెట్టలేదంట. భవిష్యత్తులో ఉన్న దాని ముందు మోషే ఏం పెట్టాడంట? దృష్టి పెట్టాడంట. అందుకే అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువైనైనా యేసు వైపు చూచుచు. ఎందుకంటే మన దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. ఇదివరకు ఎలా ఉన్నామన్నది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నామన్నదే దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ధైర్యంగా, ఇప్పుడు నువ్వు క్రీస్తులో యథార్థంగా, ఇప్పుడు నువ్వు క్రీస్తులో దేవుని కొరకు నువ్వు నిలబడితే రాబోయే రోజులు ఫ్యూచర్లో ప్రతిఫలముగా దేవుడు నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం కోసం ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్న నీవు అనేక నిందలు నువ్వు మనమాయన నిందను భరించు శిబిరము వెలుపలకు వెళ్ళాలంట. మరి నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. మరి దేవుడు ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే వరకు దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడుతున్నావా? లేకపోతే ఎప్పుడు చూడొచ్చేలే, ఇప్పుడు అడిగేలా ఆ వ్యక్తిని ఏండి, దేవుడు నిన్ను ఘనమైన స్థానంలో నిలబెడతానన్నాడు, అంతే నిలబెడతాడు. దేవుడు నీకు ఏండి శ్రేష్టమైన వాటిని ఇస్తానన్నాడు, ఇస్తాడు అంతే. కానీ ఎలా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఇప్పుడున్నదేంటి అని నువ్వు ఇప్పుడున్న దాని వైపు చూస్తే రాబోయే ప్రతిఫలముగా కలగో బహుమానమును నువ్వేం చేయలేవంటే పొందుకోలేవు. అందుకని ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వెదరు అన్నాడు. కారణం ఏంటి? ఇప్పుడు హల్లెలూయా. నేను మొదటి సంఘములో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఒక్కో దానికి 2 కారణాలు ఉన్నాయి. ఎందుకు శిక్షా విధి లేదు? ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే క్రీస్తు యేసునందున్నారు, ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి నిలిపాడంట. అయ్యా, నాకు ఈ భూ సంబంధమైనటువంటి ఆధిక్యతలు నాకొద్దయ్యా ప్రభువా, నాకు ఈ భూ సంబంధమైనటువంటి దీవెనలు నాకొద్దయ్యా ప్రభువా, నాకు ఈ భూ సంబంధమైనటువంటి ఆధిక్యతలు, గొప్పతనము, ధనము నాకొద్దయ్యా. అందుకనే పూర్వం భక్తులు పాటలు రాశారు, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పైన. అంటే పరమ కానానే పరలోకం వైపు మన యొక్క నేత్రాలు ఏం చేయాలంటే నిలపాలి. అందుకని ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. భూ సంబంధమైన వాటి వైపు మోషే మనసు ఉంచలేదు కాబట్టే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఏం చేసుకున్నాడంటే ఎంచుకున్నాడు. మరి రాత్రికాల సమయంలో మీరు అనేక నిందలు పడుతున్నారా? దేవుని నమ్ముకొని నీ భర్త నిన్ను నిందిస్తున్నాడా? నీ బిడ్డలు నిన్ను నిందిస్తున్నారా? నన్ను ఎందుకు కన్నావని? నీ సంఘస్థులు నిన్ను దూషిస్తున్నారా, నిందిస్తున్నారా? నువ్వు పలానా దానివని భయపడవద్దు. ప్రతిఫలముగా కలగబో బహుమానమందు మీరు దృష్టించండి.
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకోండి. మీరు తప్పు చేస్తే దైవ సన్నిధిలో తప్పు చేశానైనా ఒప్పుకొని కనికరం పొంది ముందుకు వెళ్ళండి. మీరు తప్పు చేయకపోయినా మీ మీద పలానా నింద వేస్తే అది దేవునికి విడిచిపెట్టి ముందడుగు వేయండి. దేవుడే ప్రతిఫలంగా మీకు ఒక బహుమానమును మీ ఒడిలో ఎంచబోతున్నాడంటే కృమ్మరించబోతున్నాడు. మన ప్రసంగ అంశం ఏంటండి? నీ దృష్టిలో ఏది నిజమైన భాగ్యము? నీ దృష్టిలో ఏది నిజమైన భాగ్యము? ఒకటి, చురుకుగా ఉండుట, చురుకుదనమే గొప్ప భాగ్యము. రెండవది, కష్టార్జితముతో బ్రతుకుచుండటయే భాగ్యము, గొప్ప భాగ్యము. మూడవదిగా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఈ రాత్రికాల సమయంలో ఈ మూడు ద్వారా మనం వాక్యములోనికి వెళ్ళి సరి చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మీరు ఎక్కడున్నప్పటికీ ఈ వినుచున్నటువంటి ఆరాధన మీరు ఒక్కరిద్దరికైనా షేర్ చేయమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆదివారం మనకు మొదటి ఆరాధన ఇద్దరి పేర్లో జరుగుతుంది. ఒకటి జ్యోతి గారి మనవుడు ఆంబ్రూస్ యాంథోనీ పేరులో జరుగుతుంది. రెండవది అనురాధ పేరులో, సలుగు అనురాధ పేరులో, ఇద్దరి పేరులో మొదటి ఆరాధన మనకు జరుగుతుంది. మొదటి ఆరాధన ఆదివారం 6 గంటలకి, రెండవ ఆరాధన 7:30 గంటలకి, మూడవ ఆరాధన 9 గంటలకి, నాలుగవ ఆరాధన 10:30 గంటలకి జరుగుతుంది. జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా ప్రార్థనతో సిద్ధపడమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు 21 రోజు ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి. మీరు ఘనంగా వంతు వచ్చినప్పుడు అది ఘనంగా జరగాలని ఇప్పటి నుంచి ఒక సిద్ధపాటుతో ప్రార్థన చేసుకోమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ దృష్టిలో ఏది గొప్ప భాగ్యము అని చెప్పి, నీ దృష్టిలో ఏది నిజమైన భాగ్యం అని వేస్తూ శిబిరము వెలుపలకు మేము కూడా నాయన ప్రభా తండ్రి, నాయన ప్రభా స్తోత్రం, నిలబడటానికి తగిన అర్హత, తగిన ఆధిక్యత, తగినటువంటి గొప్పతనమును, తగినటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందపరచుకోమని యేసై దివ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే, సిలువ రక్తమే అపవాదికి అంత నాశనం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు ఎత్తి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. షలోమ్.